తెలుగువారు ఏ భాష నేర్చుకున్నా మాతృభాషను తక్కువ చేయొద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు భాషను మహోన్నతంగా తీర్చిదిద్దేందుకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. విదేశాలకెళ్లిన తెలుగువారంతా ఒక వేదికపైకి రావడం ఆనందంగా ఉందన్నారు. 12వ ప్రపంచ తెలుగు సమాఖ్య ముగింపు సభలకు రేవంత్ హాజరయ్యారు. హైదరాబాద్లో అద్భుతమైన అంతర్జాతీయ సంస్థలున్నాయని, తెలుగు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో రావాలని కోరారు. చంద్రబాబు వైఎస్ఆర్ చేసిన అభివృద్ధిని తమ ప్రభుత్వము కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. రేవంత్ చేతుల మీదుగా సినీ ప్రముఖులను ప్రపంచ తెలుగు సమాఖ్య సన్మానించింది. అనంతరం తెలుగుధనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రాలలో వివిధ దేశాలలో మన వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రాంతాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మనం వెళ్ళడమే కాదు, ఆ ప్రాంతంలో రాణించిన మన వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా తెలంగాణ రాష్ట్రానికి నేను సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నగరం విశ్వ నగరంగా రాణిస్తుంది, విశ్వ నగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కృష్ణా గోదావరి జలాలను తాగునీటి సమస్యను పరిష్కరించడానికే కాకుండా హైదరాబాద్ నగరంలో ప్రజల రవాణా సౌకర్యాలు పెంచుకోవడానికి మెట్రో రైలు విస్తరణతో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్తో పాటు వరంగల్, అదేవిధంగా రామగుండం, ఆదిలాబాద్, అదేవిధంగా భద్రాచలంలో కూడా ఎయిర్పోర్ట్లను నూతనంగా ఏర్పాటు చేయాలి, రవాణా సౌకర్యాలు పెంచాలి. అదేవిధంగా బందర్ పోర్టుకు ఒక డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేని వేయడమే కాకుండా ఒక డ్రై పోర్టును తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలి. అదేవిధంగా ఆనాడు తీసుకొచ్చిన ఔటర్ రింగ్ రోడ్ ఆర్థికంగా అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి పనికొచ్చింది. రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ని వేయడమే కాకుండా ఈరోజు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన అన్ని నిర్ణయాలను మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక ఫ్యూచర్ సిటీని దాదాపుగా 30,000 ఎకరాలలో ఒక నూతన నగరాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఫ్యూచర్ సిటీలో పరిశ్రమలే కాకుండా అన్ని రకాల సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఒక న్యూయార్కో, టోక్యోనో ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే విధంగా ఈరోజు మేము ప్రణాళికలు రచిస్తున్నాం. ఈరోజు మనకు మనం పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినాము. మన ఆలోచన విధానంలోనే మనం మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది. విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు రాణిస్తాయని, ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్చలు దారి చూపవా? ఈ ఆలోచన మనం చేయాల్సిన విజ్ఞత మనకు లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నా.